వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టినటువంటి ఘనత ఎవరిది? క్రెడిట్ చోరీ మీరు తీసుకుంటున్నారు అని చెప్పి టీడీపీ వైసీపీలు ఓవైపు వాదించుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్లు కట్టేస్తేనే రాష్ట్ర అభివృద్ధి, రన్వేల పైన విమానాలు పెరుగులు పడితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పొరవాళ్లు తొక్కినట్ట అనేటువంటి అంశంతో పాటు ఇష్టం వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సర్కార్ భూములని కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టేస్తోంది అనే దాంట్లో నిజమెంత అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ఆన్ టు ద డైలీ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టిన ఘనత మాదే అని టీడీపీ అంటోంది. కాదు, మీరు నామకే వాస్తే చేసేస్తే మేము పూర్తి చేశాము అని చెప్పి వైసీపీ అంటోంది. క్రెడిట్ చోరీ ఎవరి దగ్గర ఎందుకు తీసుకుంటున్నారు సార్? ఇక్కడ నమస్కారం అండి సాధు గారు, అలాగే డైల్ న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. ఇక్కడ మనం ఏదన్నా ఒక సాఫీగా జరుగుతున్న పనిలో ఎవరైనా ఆ కార్యక్రమానికి బాధ్యులు, ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళు, లేకపోతే ఆ పెట్టుబడి తీసుకొచ్చిన వాళ్ళు, అభివృద్ధి చేసిన వాళ్ళు మధ్యలో వచ్చి ఇది నేనే చేశానంటే ఒక చర్చ ప్రారంభం అవుతుంది. అంటే ఒక చర్చ ప్రారంభం చేయాలి. ఇది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మారుస్తారు అన్నమాట. ఎలాగంటే ఈ క్రెడిట్ ఎవరిది చర్చ జరుగుతుంది కదా, ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు అక్కడ ఏం జరిగిందో. చాలా మంది ప్రజలకు కూడా తెలుసు, అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు తెలుసు, ఆ వేరే ప్రాంతం వాళ్ళు తెలియపోయినా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అశోక్ గజపతి రాజు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటి ప్రతిపాదన వచ్చింది. దానికి కారణం ఏంటంటే అప్పుడు చాలా మందిలో వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది కదా, దాన్నే అభివృద్ధి చేయొచ్చు కదా, అక్కడ భోగాపురంలో ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఎందుకు అనేటువంటి చాలా మంది వ్యక్తం చేశారు. అయితే మనం గతంలో చూసుకుంటే హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది. అప్పటికే చాలా నుంచి ఎప్పటి నుంచో విమానాలు తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేయాలంటే రాష్ట్రానికి అప్పుడు సంస్కరణల అమలు మొదలైంది 91లో. పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో సంస్కరణలు మొదలైనవి. అంటే సంస్కరణ మొదలవుతేనే మన జీవితాలు బాగుపడిపోయినాయి అని చాలా మంది అంటారు. కానీ ఉపాధి లభించింది, అందులో నో డౌట్. మీకు అంతకు ముందు అంటే మీరు పిల్లలు కూడా మీకు తెలియదు, మేము చదువుకునేటప్పుడు మీరు కావాలంటే ఆనాటి జీవన స్థితిగతులు, సామాజిక నేపథ్యం తెలుసుకోవాలంటే ఇప్పుడున్న యువతరం ఆనాటి పత్రికలు, అంటే ఆనాటి నవలలు, రచనలు, ప్రసిద్ధ రచయితల నవలలు ఉంటాయి. అలాగే మనకి వినోద సాధనంగా మన అందరికీ దగ్గరైన సినిమాలు ఉన్నాయి. అప్పట్లో వచ్చిన సినిమాలు కొన్ని ఉంటాయి. వేజాళ్ళ సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు, ధవళ సత్యం ఇలాంటి వాళ్ళు, టి కృష్ణ ఇటువంటి వాళ్ళు కొన్ని సినిమాలు తీశారు. వాళ్ళు నిజాయితీగా సమాజంలో ఉన్న సమస్యలను ప్రతిబింబిస్తూ సినిమాలు తీసేవారు. అంటే మనకు ఆనాటి సమాజం స్థితిగతులు ఎలా ఉంటాయి. ఆర్ నారాయణమూర్తి గారు కూడా అప్పుడు సినిమాలు చూస్తే ఈ చదువులు మాకొద్దని సినిమా వచ్చింది. రంగనాథ్ గారు హీరోగా నటించారు. అందులో ఆ యువకుడు ఉద్యోగం దొరక్క ఎక్కడికి వెళ్ళినా నో వేకెన్సీ బోర్డులు కనపడుతూ ఉంటాయి. నిరుద్యోగం అంటే మాసిపోయిన లాల్చీ పైజమా, చంకన చేతి సంచి, గడ్డం మాసిపోయి, కళ్ళు ఎండిపోయి వాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా, అంటే ప్రభుత్వంలోనూ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ కంపెనీలు లేవు, ఎక్కడికి వెళ్ళినా నో వేకెన్సీ బోర్డులు కనపడుతూ ఉంటాయి. ఆ ఉన్న ఉద్యోగాలు కూడా సిఫార్సు ఉన్నా లేదా లంచాలు ఉంటే తప్ప ఉద్యోగాలు వచ్చి కాదు, ఆ ఉన్న కొద్ది ఉద్యోగాలు కూడా. అలాంటి పరిస్థితుల్లో అతను ఒక ఆవేదనతో ఏమంటాడంటే, ఈ విద్యాలయాలన్నీ మూసేయండి, చల్లని నాణాలను తయారు చేసే కార్ఖానాలను మూసేయండి అంటాడు. మమ్మల్ని తయారు చేసి మీకు డిగ్రీ ఇచ్చి పంపిస్తున్నారు, మాకు ఎందుకు పనికి రావట్లేదు, ఈ డిగ్రీలు చల్లటం లేదు కాబట్టి
ఈ చల్లని నాణాలను తయారు చేసే కార్ఖానాలను మూసేయండి అని చెప్తాడు. ఉమ్, ఇలా మీకు అలాంటి పరిస్థితి నుంచి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చి ఒక రకంగా డేట్లు ఎత్తాడు ఆయన. ఆ రోజు చాలా విమర్శలు వచ్చినాయి ఆయన మీద. వామపక్ష భావజాలం ఉన్న మనుషులు, వామపక్ష భావజాలం నాయకులు, పార్టీలు, వామపక్షాలు అందరూ కూడా వ్యతిరేకించారు. ఈ రోజు కూడా కానీ నయా ఆర్థిక సంస్కరణల పైన విమర్శలు ఉన్నాయి కదా సార్, వాదాలు ప్రతివాదాలు జరుగుతూనే ఉన్నాయి. విమర్శలు ఉన్నా ఇవాళ మీరు మీరు మీ మీ ఆఫీసులో కూర్చుని నేను మా ఇంటి దగ్గర కూర్చుని మాట్లాడుతున్నామంటే ఉమ్, ఈ సాంకేతికంగా అభివృద్ధితో పాటు ఈ ఈ సంస్కరణలు అమలు చేయటం వల్ల ప్రపంచం దగ్గరైందండి. ఓకే. ఒక ఒక గ్రామంగా మారిపోయింది. ఇందులో అనేక అనేక రకాల రవాణా పెరిగింది, వాహనాలు పెరిగినాయి, ఆ ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి, పెట్టుబడులు వచ్చినాయి. ఇవన్నీ చాలా మార్పులు వచ్చేసినాయి ఈ 25-30 ఏళ్లలో, ఉమ్, 40 ఏళ్లలో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విమానాలు హైదరాబాద్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే మౌలిక వసతులు కావాలి అక్కడ. ఓకే. రోడ్లు అభివృద్ధి చేయాలా, నివాస వసతి ఏర్పాటు చేయాలా, రవాణా సౌకర్యం మెరుగుపరచాలా. ఇలాంటి ఎన్నాటిలో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించి భూసేకరణ చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆయన రాజకీయంలో కొంచెం తెలివైన రాజకీయ నాయకుడు, ఆయన అధిష్టానం వేరే ఉన్నారు కాబట్టి ఆయన డెఫినెట్ గా దాన్ని కొనసాగించాడు. వాళ్ళని మంచి చేసుకోవడానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టాడు. అంటే అది మంచే కదా, ఆయన ఉద్దేశం ఏదైనా కానీ మంచిగా చేశాడు. ఓకే. అలాగే రింగ్ రోడ్డు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు, ఆ ప్లాన్ వేశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి కొంచెం ఆ ప్లాన్ అటు ఇటు కట్టల పొంలాగా అటు ఇటు తిప్పినా కానీ పూర్తి చేశాడు ఆయన. ఇవాళ మనం ఎంత సౌకర్యంగా ఉంది అది. అలాగే వైజాగ్ లో కూడా ఆ ఎయిర్పోర్ట్కి అనేక నిబంధనలు అడ్డొస్తూ ఉంటాయండి, ఆంక్షలు ఉంటాయి. ఎందుకంటే అది నేవీ వాళ్ళ చేతిలో ఉంటుంది, డిఫెన్స్ చేతిలో ఉంటుందండి ఆ ఎయిర్పోర్ట్. సాయంత్రం 6 దాటిన తర్వాత విమానాలు దిగడానికి లేదు అక్కడ, పరిమిత సంఖ్యలోనే అలౌ చేస్తారు. ఇన్ని ఆంక్షల మధ్య ఆ వైజాగ్ ఎయిర్పోర్టు గతంలో వైజాగ్ ఎయిర్పోర్ట్ కి ఈ నేవీ అభ్యంతరాలు పెట్టిన మాట వాస్తవమే, కాస్త అడ్డంకులు కల్పించిన మాట వాస్తవమే, కానీ స్టిల్ నౌ ఇప్పుడు కూడా నేవీ అలాంటి అభ్యంతరాలు పెడుతుందా శ్రీనివాస్ గారు? ఖచ్చితంగానండి. అయితే దాంతో ఏం చేశారంటే 14 నుంచి 19 వరకు వైజాగ్ని ఐటీ హబ్ గా మార్చాలనుకుని అక్కడికి ఒక మిలీనియం టవర్స్, లులు మాల్ ఇలాంటివన్నీ, మేటిక్ జోన్ అక్కడే ఉంది, దాన్ని ఐటీ హబ్ గా మార్చాలనుకున్నప్పుడు ఇంకొక ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అవుద్ది అనుకున్నారు. అనుకుని దాన్ని ప్రతిపాదించారు. ఏవియేషన్ మినిస్టర్ గా మన అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, అనుమతులు తెచ్చుకున్నారు. భూస్వామీకరణ 5,000 ఎకరాలు కావాలన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పాదయాత్ర సందర్భంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఇన్ని వేల ఎకరాలు అవసరమా, వాళ్ళకి కట్టబెడుతున్నారు అని చెప్పేసి, మేము వచ్చిన తర్వాత ఈ భూములు వెనక్కి ఇచ్చేస్తాం, వీళ్ళ మీద కేసులు పెడతాం, వీళ్ళని తరిమేస్తాం అని చెప్పాడు ఆయన. ఓపెన్ గా ఆయన బయట తిరుగుతూ ఉన్నాయి అలా చెప్పింది. ఎర్ర బస్సు కూడా రాని చోటకి ఎయిర్ బస్సు అవసరమా అని అడిగాడు ఆయన. అది కట్ చేస్తే ఆనాటి ఆ ప్రభుత్వం అధికారం కోల్పోయింది, పార్టీ తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. దాదాపు సంవత్సరాల పాటు వాళ్ళు కలిసి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇది మీరు పర్సనల్ గా ఆ కంపెనీ యజమానులు అడగొచ్చు, ఎవరైతే ఆ ఎయిర్పోర్ట్ ఉన్నారో. అది మాకు స్పష్టంగా తెలుసు. తర్వాత ఏదో ఖర్జూరం పోటలు నాడు ఏదో పట్టుకెళ్ళి ఇచ్చేస్తే లెవెల్ అయిపోయి మళ్ళీ వేసుకున్నాడు. ఏంటండి ఆయన రావాల్సింది, ఆయనకి వచ్చిన తర్వాత ఓకే అన్నాడు. సరే ఆయన ఈగో సాటిస్ఫై అయ్యి 2-3 చక్రాలు సూట్ కేసులు వెళ్ళిన తర్వాత ఓకే చేశాడు. అది మళ్ళీ లైన్ చేశాడు, మళ్ళీ శంకుస్థాపన చేశాడు. ఒక 10%, 15% పని టైం లేదు, మళ్ళీ అధికారం కోల్పోయాడు. నిజంగా ఆయన వచ్చిన ఉంటే వాళ్ళ నాన్నగారు లాగా ఆయన చేతుల మీద ఓపెన్ ఉన్నది. నాన్నగారు శంషాబాద్ ఎలా అయితే ఓపెన్ చేశారో ఈయన చేతుల మీద ఇది ఓపెన్ అయ్యి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టుకోవడానికి అవకాశం వచ్చేది. ఆ అవకాశాన్ని కోల్పోయాడు. పగ, ప్రతీకారము, కక్ష, కోపం, ఈర్ష్య, అసూయ అనేటువంటి మనిషిని నిలువెలా దయించేస్తా ఉంటాయండి. దానివల్ల దానికి లోనే అతను అది చేయలేకపోయాడు. వీళ్ళు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి దీన్ని కంటిన్యూ చేస్తున్నాడు కదా,
మనం మార్చి ఇంకోటికి ఇద్దాం అనుకోలేదు, నువ్వే చేసుకోవా బాబు అన్నారు. సంవత్సరాల లోపల ట్రయల్ రన్ వేశారు. 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికి అక్కడ కార్యకలాపాలు మొదలవుతున్నాయి. ఉమ్, రేపు జూన్ నాటికల్లా కంప్లీట్ చేస్తున్నారు. కంప్లీట్ అయిపోద్ది, యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే. ఇది ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, దీనికి ఎవరు ప్రోత్సహించారు, ఎవరు అనుమతులు తెచ్చారు, ఎవరు హయాంలో అప్పుడు ఇప్పుడు కూడా ఏవియేషన్ మినిస్టర్ ఎవరికి ఉన్నారో, ఇది ముంజేతి కంకణానికి అర్థం అవసరం అనేటువంటిది మనం గమనించుకోవాలి. ఓకే. ఎవరు ఎవరు రాష్ట్రంలో పెట్టుబడులని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పాలసీ అది. మనం ఆయన ఎలా అనుకున్నాడు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అనవసరంగా భూములు పందేరాలు ఏమో ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉంటే మనమే తీసుకోవాలి, లేకపోతే ఎవరికైనా ఎందుకు ఇవ్వాలి, మనం బటన్ నొక్కుతున్నాం, డబ్బులు ఇస్తున్నాం, అది చాలు. ఇదే పరిపాలన అనుకున్నాడు. ఆయన పాలసీ అది. ఉమ్, మీకు నాకు నచ్చకపోవచ్చు, ప్రజలకు నచ్చకపోవచ్చు, కానీ ఆయన పాలసీని అతను తూచా తప్పకుండా పాటించాడు. ఉమ్, ఆఖరికి నిన్న మొన్న ఆయన పెట్టుబడులన్నీ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందని పెట్టుబడులు తరిమేశారు అంటున్నాడు. ఎవరాళ్ళు? భారతీయ సిమెంట్స్, దాల్మియా, అరబిందో, వీళ్ళందరూ ఎవరండి? అనుచితంగా అక్రమంగా అనుమతులు పొంది వాళ్ళంతటా వాళ్ళే పోయారు. భారతీయ సిమెంట్స్ కేటాయించిన భూముల్ని అది అక్రమంగా కేటాయించారు కాబట్టి వెనక్కి తీసుకున్నారు, రద్దు చేశారు. దాల్మియా సిమెంట్స్ అతను అంతనే తప్పుకున్నాడు. జిందాల్ తప్పుకున్నట్టు మళ్ళీ పెడుతున్నాడు కదా పెట్టుబడి. జిందాల్ స్టీల్స్ వస్తుంది కదా మనకి. ఏంటంటే ఆ అరవిందో వాళ్ళు అంటే బొబ్బాస్ కట్టు వేసుకుని రక్తం తాగేశారు వాళ్ళు. ఏంటంటే మీకు రెమిడిసివిర్ అప్పుడు కరోనా టైంలో ఏంటంటే వీళ్ళంతా ఆయన సొంత మనుషులు, ఆయన కాంపౌండ్ లో మనుషులు. ఆయన తరివేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ కాంగ్రెస్ హయాంలో అమర్ రాజా బ్యాటరీస్, ఆవిడ కాంగ్రెస్ నాయకురాలు, ఆవిడ అరుణ గారు. తర్వాత టీడీపీలోకి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం అయిపోయిన తర్వాత ఆవిడ వైసీపీలో వచ్చి ఉండొచ్చు, టీడీపీలోకి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళు బేసిక్ గా కాంగ్రెస్ భావజాలం, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు. వాళ్ళు అమర్ రాజా బ్యాటరీకి ఎంత 25,000-30,000 మందికి ఉపాధి కల్పిస్తున్నా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హాయిగా గుండెల మీద చేసి పడుకుంటున్నారు, అందరూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. దానికి కాలుష్యం పేరుతో వాళ్ళని తరిమేటానికి చూసి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టేశారండి. 9,000 కోట్లు పెట్టుబడి పక్క రాష్ట్రానికి తరలిపోయింది. ఆ 9,000 కోట్లు పెట్టుబడి ఉంటే ఇంకో 10,000 మందికో 5,000 మందికో ఉద్యోగాలు వచ్చాయి కదా. ఇది స్పష్టంగా ఆయన చెప్పాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నాడంటే, మేమే పొమ్మన్నాం అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోవడం కాదు, మేమే పొమ్మన్నాం అన్నాడు. ఇక్కడ గల్లా జయదేవ్ గారు ఒక ఎంపీగా, రాష్ట్ర బాధ్యుడిగా, ఈ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్, ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని ప్రశ్నించాడు అతను. జైట్లీ గారిని ప్రైమ్ మినిస్టర్. ప్రజలను ఎప్పుడు మీరు మూర్ఖులు, ప్రజలను మోసం చేయలేరు, అన్నిసార్లు మోసం చేయలేరు అని నిండు సభలో ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం, గట్స్ ఎవరికి ఉంటాయండి? దాని ఫలితం 4-5 వేల కోట్ల నష్టం వచ్చింది వాళ్ళ వ్యాపారంలో. దోలు తీర్చేశారు. మౌనంగా తల ఉంచుకుని వెళ్ళిపోయారు తప్ప లోబోదీబోమని ఇళ్ళ మళ్ళీ రామ్ గోపాల్ వర్మ సినిమాలో దెయ్యాల్లాగా జుట్లు ఎరబోసుకుని ఆడలేదండి రోడ్డు మీద కూర్చున్నాడు. అర్థమైందండి? అంటే వాళ్ళు చెప్తే వినరు, కొడత ఎడుతారు. ఇది ఈ పరిస్థితి వాళ్ళది. మనం కఠినంగా విమర్శిస్తే లబోదీబోమని డిబేట్లు, ప్రెస్ మీట్లు పెట్టి బోరుమని కల్పిస్తారు వాళ్ళు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అది కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళి జిప్పిప్పి చూపించిన ఒక ఎంపీ ముఖం మీద ఏలు పెట్టి చూపించాడు ఆ ప్రతినిధికి. అతను ఏమనుకుంటాడో, ప్రపంచ స్థాయి కంపెనీ అది, హౌ చీప్ అనుకోడు. ఏంటిది అసలు వీళ్ళు వ్యవహారం అనుకుంటాడు కదండి. వాళ్ళ యాన్సిలరీ యూనిట్స్ అన్ని కూడా పక్క రాష్ట్రాలు తరలిపోయిన ఆ రోజే. జాకీ ఎలా వెళ్ళిపోయిందండి వెనక్కి. లులుమాలను తరిమేలేదా? మిలియన్ టవర్స్ ఖాళీ చేయించేసరి దగ్గర ఉండి కర్రట్టుకుంది. వీళ్ళు పెట్టుబడులు తరలిపోయినని చెప్తారు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే కట్టించామంటారు. అసలు ఏంటిది? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసే సమయానికి భోగాపురం ఎయిర్పోర్ట్ కి అప్పటికి కూడా టెండర్లు ఖరారు కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే అసలు శంకుస్థాపన జరిగింది. దీనికి జిఎంఆర్ ఇచ్చినటువంటి వీడియో రికార్డింగ్ బయటే ప్రధాన సాక్ష్యం అంటున్నారు వైసీపీ నేతలు.
ఇక్కడ వాళ్ళు ఏమన్నా మాట్లాడతారండి. జిఎంఆర్ కూడా ఆ మాట అనకపోతే అతన్ని వీళ్ళు మామూలుగా ఎవరన్నా అనుమతులు వీళ్ళు వెళ్ళి కొట్టేస్తారు. ఉమ్, ఉన్న కూటమి ప్రభుత్వం ఎవడేం మాట్లాడినా ఏమందంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీకు ఒక ముగ్గురు నలుగురు మాట్లాడేవంతే. మిగతా వాళ్ళందరూ కూడా పైన కింద ప్లాస్టర్లు వేసి కూర్చున్నారు. ఉమ్, అర్థమైందండి. ది డే బిగినింగ్ నుంచి చీల్చి చెండాడినోళ్ళు నేను, అఫ్సాన్ రాజేష్ గారు. మిగతావాడు ఎవడో కూడా కిక్కురు మళ్ళీ కుక్కుని పేనులో పడి ఉన్నారు. ఉమ్, ఏం మాట్లాడితే ఏమవుద్దు అనుకున్నారు. మేము చావు రేవు ఇవాళ వస్తే రేపు రెండు అనుకున్నాం. ఎప్పుడు మాట్లాడు అంటే మేము సామాన్యులు, సగటు పౌరులు మేము. ఉమ్. కానీ పదవులు అనుభవించిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి మిరాసీదారులుగా ఉన్నవాళ్ళు, మిరాసీదారులు అంటే తెలుసా మీకు? తెలుసు సార్. ఉమ్. మిరాసీదారులుగా ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఏం చేయకుండా తీసుకుంటూ ఉంటారు ఫలితం. అలాంటి వాళ్ళందరూ కూడా మూసు కూర్చున్నారు, ఇంట్లో పడుకున్నారు. ఆ, స్వయంగా నేనే రాశాను, పలానా అతను మంత్రిగా పనిచేసాడు, ఇతను కనబడుట లేదు అని రాసి ఉన్నాను నేను సోషల్ ఓకే, మీడియాలో. ఓకే. లక్షలాది వైరల్ అయ్యి లక్షలాది మంది చూసేవారు, మాట్లాడేవాడిని వాళ్ళ గురించి. ఉమ్, రాష్ట్రంలో అరాచకం జరుగుతుంటే ప్రజలందరూ అల్లాడిపోతుంటే మీరంతా ఏం చేస్తున్నారు అంటే, వండిన వంటకం పాయసం తినటానికి వస్తారా మీరు? ఉమ్, పార్టీ కష్టాలు ఉంటే, రాష్ట్రం కష్టాలు ఉంటే మీరు ముందుకు రారా అని అడిగిన వ్యక్తినండి నేను. మాకు పక్షపాతం ఉండదు. ఒక పార్టీ సానుభూతిపరుడిగా మారినా ఇవాళ ఆ పార్టీలు కూటమి ప్రభుత్వం నాకు ఏదో చిన్నదో పెద్ద పదవి వచ్చినా ఉమ్, నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను నేను. ఉమ్, ఇంత మనం ప్రజలకు బాధ్యులు. మనల్ని అభిమానించి ఆదరించిన వాళ్ళు ప్రజలే గాని, ఎక్కడికి వెళ్ళినా కానీ మా పట్ల ఒక నమ్మకం, గౌరవం. ఆ వాళ్ళు అలా వాళ్ళందరూ కూడా నిరాశ, నైరాశ్యం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన దిగ్భ్రాంతి గురై భయాందోళనకు గురైన వాళ్ళకి నేను ప్రతిరోజు చెప్తూ ఉండేవాడిని నేను. నా స్థాయిలో కనీసం 100-50 మంది నాకు ఫోన్ చేసిన వాళ్ళకి, యూ డోంట్ వర్రీ, ఈ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ మనుగడ సాగించితే మళ్ళా వీళ్ళు రారు, రేపో మాపో జైల్లో పోతారు, కంగారు పడకండి అని చెప్పి టానిక్ ఇచ్చివ్వండి అందరికీ నేను. ఉమ్. కాబట్టి వాళ్ళు ఏమన్నా చెప్తారు, ఏదైనా మాట్లాడతారు. దానికి ఇప్పుడు వచ్చినట్టు బురదేసేస్తారు, కడుక్కోవాల్సిందే వీళ్ళు. దాంట్లో అట్లా అనుమానం లేదండి. సరే, ఒకవేళ జగన్ వాళ్ళు ఇప్పుడు అంటే మీరు నన్ను ఇంకో ప్రశ్న అడగాలి. ఉమ్, వాళ్ళు ఎందుకు అలాగ అడుగుతున్నారండి? ఎందుకు అలా చెప్తున్నారు? వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ నాయకులకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఏం జరిగిందో తెలుసు కదా, వాళ్ళు ఎందుకు అలా అడుగుతున్నారు నన్ను ప్రశ్న అడగాలి మీరు. ఉమ్, ఉమ్. మీరు అడిగారు అనుకుని సమాధానం చెప్పను నేను. చెప్పండి సార్, చెప్పండి. వాళ్ళు కొట్టించుకోవడానికి చూస్తున్నారండి, తన్నించుకోవడానికి చూస్తున్నారు, లోపల వేయించుకోవడానికి చూస్తున్నారు. ఎందుకు చెప్పమంటారా? సానుభూతి కోసమా? ఖచ్చితంగానే. వాళ్ళు వేరే వేరే ఏం ఏం ముఖం పెట్టుకుని వచ్చి అడుగుతారండి ఎవరినన్నా? ఉమ్, ఏదన్నా వాళ్ళు ఏం ముఖం పెట్టుకొచ్చి అడుగుతారు నాకు ఇది ఇప్పుడు వాళ్ళ పెన్షన్లో 2000 నుంచి 3000 చేయడానికి ముక్కుతా మూలుగుతా మలబద్ధకం ఉన్న వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది అతనికి. ఉమ్, వీళ్ళు చెప్పినట్టు వచ్చిన ఓ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో కలిపి 7000 ఇచ్చేసారు ఫస్ట్. టీడీపీ కంటిన్యూస్ గా ఇచ్చుకుంటారు. కూటమి సర్కార్కి చెప్పుకోవడానికి పెన్షన్లు ఒకటే దొరికిందేమో శ్రీనివాసరావు గారు. మిగతావి మొత్తం అంతా కూడా ఇవి కూడా ముక్కుతూ మురుగుతూ చేస్తున్నాయి కదా. ఎంత చంద్రబాబు గారు సూపర్ 6 సూపర్ డూపర్ హిట్ అని చెప్పి అంటున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఆ స్థాయి లేదు అని చెప్పి టీడీపీ హార్డ్ కోర్ కార్యకర్తలే సోషల్ మీడియాలో రాస్తున్నారు. దానికి కూడా సమానం చెప్తాను మీకు. ఎందుకంటే మీరు చిన్నపిల్లవాళ్ళు అయినా మీకు ఈ పత్రిక, ఈ జర్నలిస్ట్ గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. సార్, కారం రాసిన కత్తితో కోస్తారు మీరు, మొదలు వాళ్ళు సమానం చెప్పేవాడిని. సార్, నేను చెప్పింది అర్థమైంది. మీరు కారం రాసిన కత్తితో కోస్తారు మీరు. అయ్యి, అంటే కత్తితో కోస్తేనే మంట పడుతుంది, దానికి సార్, అంత కారం మీద పుండి మీద కారం చల్లితే కూడా ఒళ్ళు మండుద్ది వాళ్ళకి. ఇంకా అయినా సరే నేను చెప్తాను వినండి. సార్. మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి, స్పష్టంగా అవగాహన ఉండి, బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉండి, చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ తప్ప ఏమీ లేవని అనకూడదు. మీరు ఎందుకు అనకూడదంటే, ఉమ్, లేత జామ తోటలో కోతులు గుంపు పడి సగం కొరికి సగం పాడేసినట్టుగా చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఉమ్, ఈ రాష్ట్రాన్ని. అతను చెయ్యనిది ఏముందంటే అరాచకం, అవినీతి, దోపిడీ, డే లైట్ రాబరీ చేశాడు. అంటే పట్టపగలు దోపిడీ చేశాడు. నోరిప్పినోళ్ళు గొంతు పిసికాడు, గృహ నిర్బంధాలు చేశాడు, సావు కొట్టి చెవులు మూసేశారు. మీకు వాళ్ళు ఎంత సింపుల్ గా చేసేవారంటే అండి, వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ,
మీరు టీడీపీ వాళ్ళు లేకపోతే ఏ జనసేన వాళ్ళు అనుకోండి, మీరు ఫ్లెక్సీ కట్టుకున్నారు అనుకో, ఉమ్, ఆ ఫ్లెక్సీ వచ్చి చింపేసేవాళ్ళు. మీరు అడుగుతారు కదా సహజంగా, నా ఫ్లెక్సీ ఎందుకు చింపేవని అడుగుతారు కదా. ఉమ్, అడిగితే ఘర్షణ వచ్చేది. మిమ్మల్ని కొట్టేసి వాళ్ళు వెళ్ళి పోలీసు వాళ్ళ వెనకాల దాక్కునేవారు. వాళ్ళ తరఫున పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టి మేమే కేసెట్టేవారు. ఇదే జరిగింది. ఉమ్, అందుకని ఎవడో కూడా వాళ్ళ వైఫల్యాలని మాలాంటి వాళ్ళు ఏదో చెప్పేవాళ్ళు, మా భాషలో అదుపు ఉండడం వల్ల మమ్మల్ని ఏం పీకలేకపోయాడు, కానీ మేము ఎప్పుడు దొరుకుతామని వాళ్ళు వలేసి కూర్చుని నైలాను, వాళ్ళ మామూలు వాళ్ళు అయితే కొరికేసి వెళ్ళిపోతామేమో అని ఉమ్, నైలాను వలేసి కూర్చుని వాళ్ళు ఎప్పుడు దొరుకుతారని. ఇక పెన్షన్లే కాదండి, 800 కోట్లతోటి రోడ్లు అప్పటికప్పుడు రిపేర్లు చేశారు. ఎక్కడన్నా కొత్త వేయడానికి అవకాశం లేదు, అన్ని రిపేర్లు చేశారు. ఉమ్, వీళ్ళు వచ్చిన కాడి నుంచి వర్షాలు జూన్ 12ని వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. జూలై ఆగస్టులో వర్షాలు ఉన్నాయి, మళ్ళీ నవంబర్లో వర్షాలు కురిసినాయి. ఈ సంవత్సరం అకాల వర్షాలు కురిసినాయి. మళ్ళీ రిపేర్ చేయించాలి, మళ్ళా వేయించాల్సిందే. అయినా సరే వేసుకుంటూ వస్తున్నారు. మీకు ఇక్కడ మహిళలకు సిలిండర్లు ఇస్తానని ఇచ్చుకుంటూ వచ్చారు. ఆయన అమ్మఒడి అని చెప్పేసి ఇంటికి ఒక ఆడపిల్లకి ఇస్తే వీళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. ఉమ్, డిఎస్సి చేశారు, 16,000 మందికి ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చారు. 5,800 మంది కానిస్టేబుల్స్ కి నియామక పత్రాలు ఇచ్చారు. వాళ్ళకి స్టైఫండ్ 4,000 నుంచి 12,000 చేశారు. ఉమ్, ఇలాగా మీకు వాళ్ళు చెప్పిన హామీలో నిరుద్యోగ భృతి తప్ప అన్ని కంప్లీట్ చేశారు. ఉమ్, దాని కంటిన్యూ చేసి బాధ, పళ్ళబేగుని బాధ. ఎందుకంటే ఒక పక్కన అమరావతిని అతను మీ ఏదైనా సరే కొత్తగా నిర్మించడం ఈజీ అండి. ఓకే. అబెండన్ బిల్డింగ్స్ అంటే పాడుబడిన భవంతుల్ని మీరు రిపేర్ చేయడం అత్యంత కష్టం. ఉమ్, ఎందుకంటే మళ్ళీ వాటి ఖర్చు తడిసి పటిష్టత మోపుడు ఎలా అవుతుంది. వాటి పటిష్టత అనుమానాలు రాకుండా మళ్ళీ దాన్ని పరీక్ష చేయాలి. ఉమ్, 5 ఏళ్ల పాటు ఇతను సగం పునాదుల్లో ఉన్నాయి, సగం పూర్తయినాయి, 3 పూర్తయినాయి, రెడీ టు ఆక్యుపై ఉన్న అన్నిటి మీద కూడా నాచు పట్టించేసాడు, మొక్కలు మొలిపించేసాడు అతను. ఉమ్, వాటిని మళ్ళీ రిపేర్ చేసి అటు నాణ్యత పరిశీలించి అమరావతి ఏరియాలో నిర్మాణ సామాగ్రి కొలగొట్టిపోయారండి. ఎంత దారుణం, రోడ్లు తవ్వేసి కంకర ఇసుక పట్టిపోయారండి. ఉమ్, మీకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మంత్రిగా పనిచేశాడు ఆయన. సార్. ఆ నియోజకవర్గంలో అవసరమైతే ఇక్కడ పైపులు తొలగిపోయాడండి ఆయన. ఉమ్, ఇలాగ అతను ఫైబర్ నెట్ నుంచి వాళ్ళకి సంబంధించిన ఇంట్లో కూరగాయలు తెచ్చే వాళ్ళకి, పాలు పోసే వాళ్ళకి, డ్రైవర్లకి, వంట మనుషులకి, ఇలాంటి వాళ్ళందరికీ అక్కడ డబ్బులు జీతాలు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి జేబు నుంచి ₹1 తీయడండి ఎప్పుడు. ఉమ్, వీళ్ళకే రుద్దేశారు. అజయ్ కల్లం రెడ్డి అతను ఐఏఎస్ ఆఫీసరు, మంచి హోదాలో ఉన్నాడు, చిలకొట్లు కొట్టుకుంటానే ఉంటారు, ప్రభుత్వంలో ఉన్నాడు. వాళ్ళ బుద్ధి కర్మానుసారం వాళ్ళ బుద్ధి ప్రకారం చేతివాటం ఉంటది. అయినా సరే 10 లక్షలు పెట్టి క్రాకరీ అతని ఇంట్లో. ఉమ్, ఇవన్నీ నేను ఆరోపణలు కాదు, మీరు గట్టిగా అడిగితే అన్నిటికి రుజువులు పంపిస్తాను మీకు. ఓకే సార్. ఉమ్, మా దగ్గర ఉన్న సమాచారం అంతా, ఓకే. ఇక్కడ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయండి. వాటి ఏట్ల మీద మనం ముందుకెళ్తే లబోదీబోమని మా మీద కక్ష సాధించారు, నెడుతారు వాళ్ళు, అందుకని వీళ్ళు ఆగారు. అయినా సరే ఇది వదలరండి. వీళ్ళు కొట్టించుకుని తిట్టించుకుని ఈ కార్యకర్తలు మనం వేధించడం వల్ల, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల, నాయకులను అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళలో కసి పెరిగి వీళ్ళందరూ కూడా తిరగబడి ఈ రకంగా ఓడించారు. కాబట్టి మనం కూడా కొట్టించుకుని తిట్టించుకుని ఈ జైల్లో కట్ట వెళ్తే మనకు పని జరుగుద్ది అన్న లెక్కలోకి వచ్చారు వాళ్ళు. అది బ్లండర్. వీళ్ళందరూ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి వేధించడం అనేది ఒక పార్ట్ అంతే. ఉమ్. సరే, భోగాపురం ఎయిర్పోర్ట్ పైన వైసీపీ నేతలు మాట్లాడితే నిజం తెలుసుకోలేక ఓర్వలేక మాట్లాడుతున్నారు అని మీరు అంటున్నారు, చాలా మంది అంటున్నారు. అది కూడా నిజమే అనుకుందాం. కానీ నిన్న కూటమిలో అత్యంత కీలకమైనటువంటి బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు గారు ఒక హారబుల్ కామెంట్ చేశారు. శ్రీనివాసరావు గారు, వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం కంటే వైజాగ్ నుంచి విజయవాడ వందే భారత్ లో వెళ్ళడమే అత్యంత సులభము. సో దయచేసి వైజాగ్ ఇంకో 2 వందే భారత్ రైళ్లు ఎక్స్ట్రాగా వేయండి అని చెప్పి. ఇప్పుడు దీన్ని ఎలా సమర్థించుకుంటారు? నేనేం సమర్థించనండి. విష్ణుకుమార్ రాజు గారు కొంచెం స్పృహలో ఉండి మాట్లాడాలి అంతే.
ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉండి ఇది కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్డ్, అది ఉమ్, విమానయాన శాఖ సంబంధించింది. నాయకులు బాధ్యతగా మాట్లాడాలి. నీకు ట్రైన్లో వెళ్ళాలంటే నువ్వు ట్రైన్లో వెళ్ళు. ఉమ్, అర్థమైందండి? వాళ్ళు బాధ్యత లేకుండా మాట్లాడుతుందని మనం సమాధానం చెప్పలేము. ఉమ్, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఉంటుంది, క్లబ్బుల్లో ఎలక్షన్స్ లో గంటా సీన్ గారితో వాళ్ళతో ఏదో గొడవలు ఉంటాయి, దాన్ని ఇలా వ్యక్తం చేస్తారన్నమాట. ఉమ్. వీళ్ళందరికీ కడుపు నొప్పి వస్తే తనకు వచ్చిన కడుపు నొప్పి మొత్తం రాష్ట్రానికి వచ్చిందని చెప్తారు వాళ్ళు. అంటే విష్ణుకుమార్ రాజు గారు చేసిన కామెంట్ వెనుక అంతరార్థం ఏంటి అని చెప్పి నేను అక్కడ కొంతమందితో ఏ మాట్లాడితే ఈ- నా 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 పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు దొరికిన ఆన్సర్ ఏంటంటే శ్రీనివాస్ గారు, కనెక్టివిటీ రోడ్స్ లేకుండా ఎయిర్పోర్ట్ పూర్తి చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు ముందు కనెక్టివిటీ రోడ్స్ కదా వేయాల్సింది అనేటువంటిది ఆయన కామెంట్ కి వెనక ఉన్నటువంటి పరమార్థం అట. టీడీపీ నిజంగా తప్పు చేసిందా? డెఫినెట్ గా రోడ్లు వేస్తారు. రోడ్లు ఎంతసేపు వేస్తారు? ఉమ్, ఇది యాక్చువల్ గా 6 లేన్ రోడ్డు ఉంది, పాత NH5 కలకత్తా మద్రాసు జాతీయ రహదారి 6 లేన్ రోడ్డు ఉందండి. ఉమ్, అక్కడ ఆల్రెడీ అప్పుడే ఒక ఫ్లైఓవర్ కట్టి ఉండిచ్చారు. అక్కడ దాని సర్వీస్ రోడ్డు కొంచెం వెడల్పు చేస్తారు. ఉమ్, మీకు ఇప్పుడు ఆచరణ సాధ్యం కానీ ఏనుంటే చెప్పాలా, చెయ్యలేని ఏనుంటే చెప్పాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న కడుపు నొప్పులు ఉంటాయి అక్కడ లోకల్ గానే. ఇప్పుడు ఆయనకి ఆధిపత్య పోరాటం ఉంటది. ఓకే. ఆ ఆధిపత్య పోరాటంలో ఉన్న అసంతృప్తుల్ని ఆ గిల్లుతూ ఉంటారు, అవి ఎవడ పట్టించుకొని ఉంటాయి. ఉమ్, అక్కడ చాలా అత్యవసరం ఉత్తరాంధ్రకి. అంటే అది అక్కడ ఒక వైజాగ్, ఉత్తరాంధ్ర 3-4 జిల్లాలకు సంబంధించింది మాత్రమే కాదు, అక్కడ పక్కన ఒరిస్సా, రాయపూర్ ఇవన్నీ ఉన్నాయి కదా చుట్టుపక్కల అంతా కూడా. ఉమ్, ఈ కేంద్రం అలాగ ఆలోచిస్తుంది. ఉమ్. అక్కడ కనెక్టివిటీని అలాగ ఆలోచిస్తారు. అక్కడ చేత వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు శంషాబాద్ ఏమైనా మన పక్కన ఉందా? ఉమ్, హైదరాబాద్ లో ఉంటున్నాం మనం, శంషాబాద్ అనేది పక్కన ఉందా? 3 గంటల ముందు అక్కడ రమ్మంటాడు, 2 గంటల ముందు. మనం 4 గంటల ముందు బయలుదేరాలి అక్కడి నుంచి. ఉమ్, అవును. మనకేనా మన ఇంట్లోంచి అడుగు బయట పెడితే విమానంలో పెడుతున్నాం కాల్, మనం ఏమన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. ఉమ్, నేనైనా మీరైనా ఉమ్. కొన్ని విమర్శలు చేసేటప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ సార్. వన్ క్వశ్చన్ తో టాపిక్ ముగిస్తాను శ్రీనివాస్ గారు. కార్పొరేట్ కంపెనీలకు అత్యంత కారు చౌకగా, అంటే 99 పైసలకే ఎకరాల భూములు కట్టబెడుతున్నారు, ఇదేనా అభివృద్ధి అని చెప్పి ఓ జర్నలిస్ట్ ప్రశ్నిస్తే, అవును, 99 పైసలకి మాత్రమే కాదు, ఇంకా కూడా భూమంతా ఇచ్చేస్తాను అని నారా లోకేష్ అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఉద్యోగ కల్పన కోసం నేను ఏదన్నా చేస్తానని చెప్పి క్లియర్ కట్ గా చెప్పారు. ఇక్కడ ఇక్కడ రేజ్ అవుతున్న ప్రశ్న ఏంటంటే శ్రీనివాస్ గారు, అభివృద్ధి, ఉద్యోగాలు ముమ్మాటికి కావాల్సిందే, కానీ కార్పొరేట్లకు ప్రభుత్వాలు ఇంతగా లొంగిపోవాలా అనేటువంటిది ప్రశ్న. నిజంగా అవసరం ఉందంటారా? ఇది కార్పొరేట్ ఇప్పుడు మనం చూసే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు చాలా మంది చెప్పేది గ్లాసులో సగం నీళ్లు ఉంటే సగం నిండిందని కొంతమంది అనుకుంటారు, సగం ఖాళీ ఉందని కొంతమంది అనుకుంటారు అంటారు కదా. ఉమ్, అది కూడా ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఎలాగంటే రాష్ట్రంలో మనకే యువతే మన బలం. ఉమ్, మనకి బలహీనత కూడా అదే. ఎందుకంటే ఉమ్, వాళ్ళు చెడుదారులు బట్టి ఉపాధి లేక, ఉద్యోగాలు రాక వాళ్ళు ఖాళీగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్లు చేరిపోతారు. వాళ్ళు వెళ్ళి రప్ప బ్యాచ్లు చేరిపోయి వేటబోతులు బలిచ్చి ఫ్లెక్సీలు రక్తాభిషేకం చేసుకుంటూ వాళ్ళ జీవితాలను వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఉమ్, వాళ్ళకి అదే ఒక కుటుంబం, ఒక జీవితం, ఒక ఉపాధి, ఉద్యోగం, ఒక బాధ్యత ఉందనుకోండి, ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఆలోచిస్తారు. మీరు చాలా మంది, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. సార్. ఓ 30-40 ఏళ్ల క్రితం చాలా రెబల్స్ అనుకున్న నాయకులు ఉంటారు, పొలిటికల్ లీడర్స్ గురించి చెప్తాను మీకు. ఉమ్, చాలా పవర్ఫుల్ రా బాబు, చాలా రెబల్, అతని పేరు చెప్తే గజగజలు ఆడిపోయేవారు అనుకుంటాం ఉమ్, కొంతమంది నాయకులు. ఓకే. వాళ్ళ వారసులు ఇవాళ మీకు ఆ టైప్ లేరు, లేదు. చూసుకోండి కావాలితే. అవును సార్, అవును. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి తెలుసా? ఉమ్, ఆ నాయకులు ఆ వాళ్ళ ఉనికి కోసం పోరాటం, ఎదుగుదల కోసం పోరాటం, పదవుల కోసం పోరాటం. ఆ వాళ్ళకున్న పరిస్థితులు, ఆర్థిక నేపథ్యం, సామాజిక నేపథ్యం, రాజకీయ నేపథ్యంలో వాళ్ళకి అది అత్యవసరం. వాళ్ళ పిల్లలు వీళ్ళు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలపడిపోయారు. వాళ్ళ పిల్లలు ఆ రకమైన పనిలోకి వెళ్ళరు. చేస్తే డీసెంట్ పాలిటిక్స్ చేస్తారు, లేకపోతే ఏదో ఉద్యోగం చేసుకుంటారు, రాజకీయాల నుంచి తప్పుకుంటారు.
ఉమ్, అర్థమైందా? ఉమ్, అలాగే మన పిల్లలైనా మనమైనా సరే మనకు ఒక కుటుంబం, ఒక ఉద్యోగం, ఒక బాధ్యత, సంఘంలో గౌరవం, రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం గంజాలు గింజాలు తాగి రోడ్డు మీద పడి చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఇష్టపడం. ఉమ్, ఏ ఖాళీగా ఉన్నారనుకోండి, ఏ పని లేదని కుర్రోళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు పోయి అల్లరి చిల్లరగా ఉంటారు. అంచేత రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధించాలంటే రాష్ట్రంలో అందరికీ ఉపాధి లభించాలి, ఉపాధి అవకాశాలు ఉండాలి. ఉమ్, ఉపాధి ద్వారా వాళ్ళ ఈ స్వయంలంబన ఎవరికాళ్ళు సంపాదించుకోగలిగే పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆదాయం పెరుగుద్ది. దానికోసం నో రెంట్ ల్యాండ్స్, ఓకే. నేను మళ్ళీ చెప్తున్నాను, నో రెంట్ ల్యాండ్స్ వాటిల్ని ఉపాధి కేంద్రాలుగా మారిస్తే దానివల్ల రాష్ట్రంలో ఉపాధి దొరుకుతుంది, యువతకు మేలు జరుగుద్ది, కుటుంబాలు బాగుపడతాయి, ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు, రాష్ట్రానికి ఆదాయం పెరుగుద్ది. ఉమ్, ఇలాంటప్పుడు 99 పైసలు కట్టి ఉత్తినే కూడా ఇవ్వచ్చు, తిరిగి రూపాయి కూడా ఇవ్వచ్చు, పెట్టుబడి పెడతాను. నా అభిప్రాయం. ఓకే మీరు ఏకీభవించవచ్చు లేదా ఖండించవచ్చు. సార్. కనుక లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ హైదరాబాద్ లో మొత్తం క్రెడిట్ దాన్ని ఆరంభించి ఈ వైపుగా ఆలోచన చేసి విదేశాల్లో రోడ్లంపడి తిరిగి పెట్టుబడి సాధించింది కాదనలేని సత్యం. అది చరిత్ర చెప్పిన సత్యం. ఉమ్, ఎవరు దాన్ని తీసిపడలేరు. ఎవరైనా సరే తర్వాత వాళ్ళు ఈర్ష్య అసూయలతోటి కొంచెం ఆయన విమర్శించినా అక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటారు ఏంటండి. కాబట్టి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఇప్పుడున్న ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓకే సార్. దానికి ఆ ఆదాయం, వ్యవసాయం అనేటువంటిది ఎంత లాటరీ అయిపోయింది చూశారు కదా మీరు. ఉమ్, ఇప్పుడు విత్తనాలు జల్లి దగ్గర నుంచి పంట చేతికి వచ్చే లోపల అనేక గండాలు దాటి రావాలి రైతు. కాబట్టి దానివల్ల మనం పూర్తిగా అభివృద్ధిలోకి, ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉందనుకోండి, ఉమ్, నా కుటుంబం పోషణ గడవడమే చాలా కష్టమైన పరిస్థితిలో ఉంటుంది. అదే ఇవాళ ఆ రైతు కుటుంబం నుంచి మధ్య తరగతి ముఖంలో మందహాసం చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, వాళ్ళందరికీ ఇంజనీరింగ్ కాలేజీలు అంటే మానవ వనరులను సృష్టించాడు, కంపెనీలు తీసుకొచ్చాడు. వాళ్ళందరూ కూడా ఇవాళ 1,00,000, 2,00,000, 3,00,000 జీతాలతో ఉన్నారు. మీరు ఇవాళ హైదరాబాద్ లో మీకు ఎక్కడ చూసినా స్టాఫ్ వాంటెడ్ అని చెప్పేసి మీకు బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. డ్రైవర్స్ రిక్వైర్డ్, స్టాఫ్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఇప్పుడైతే బోర్డులు కనిపిస్తాయి చూడు, ఎక్కడన్నా సరే మీకు చూసుకోండి. ఉమ్, హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎవరన్నా వస్తే వాడు ఖాళీ కడుపుతో పడుకోడు. వాడు మరీ సోమరపోతయి ఉండి ఉమ్, మీకు ఏదో సినిమాలో ఆహుతి ప్రసాద్ గారి లాగానే బద్దకస్తుడైతే తప్ప ఉమ్, మీకు ఎవరన్నా పని చేయాలనుకుంటే ఆడికి ఓ 15,000 మినిమంలో ఉద్యోగం దొరుకుద్ది ఏంటండి. అర్థమైందండి. అవును అవును సార్. అలాంటిది సాధించాలి. ఆంధ్రప్రదేశ్కి అలాంటిది సాధించే క్రమంలో ఉమ్, మీకు ఒక కంపెనీ వచ్చింది, మీరు ఇంజనీర్ అయితేనే మీకు ఉద్యోగం కాదు. అక్కడ ఆ కంపెనీ వస్తే ఎకో సిస్టమ్ బిల్డప్ అవుద్దండి. దానివల్ల అనేక కుటుంబాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను అభివృద్ధి చెంది దీన్ని ఆలోచన చేసుకోవాలి. ఊరికే ఉమ్, రాజకీయ అభిమానాలు ఉండొచ్చు. ఓటమి పార్టీ ఓడిపోయి మా జగన్ అన్న నెగ్గాలని వాళ్ళు అనుకోవచ్చు. ఉమ్, మేము జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదురా బాబు అనుకుని నేను కూడా అనుకుంటాను. ఉమ్, కానీ అది తప్పులేదు. రాజకీయంగా మనం విమర్శలు చేసుకోవచ్చు. కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఉమ్, ఆ లైన్ మార్చుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు మొన్న వాళ్ళ ఉమ్, పార్టీ. ఉమ్, మనం అట్లా ఎందుకు ఓడిపోయాం? పరివర్తన, పశ్చాత్తాపము, సమీక్ష ఉందా వాళ్ళలో? మీకేమైనా కనిపించిందా ఉమ్, వాళ్ళలో? ఉమ్, తిరిగి మళ్ళీ అతను వచ్చి పెట్టుబడులు పెట్టినోడిని తరిమేస్తాను, ఆయన అరెస్ట్ చేస్తాను, రప్ప నరికేస్తాం, పోలీసులు మీ అంతు చూస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడితే ఉమ్, ఎంతో కొంత ఈ కూటమి ఒక్కసారి మంత్రి చేయి గణనాథాన్ని వాడకుంటే ఒట్టు పెట్టిన ఎప్పుడో రాశారు పాట. ఉమ్, అలాగే వీళ్ళ మీద ఎంతో కొంత అసంతృప్తి వచ్చే వాళ్ళకి ఇతను మళ్ళీ వచ్చి మీ సంగతి చూస్తానంటే, ఓరు బాబు ఇతను వద్దురా బాబు మళ్ళీని ఈ ఉమ్, ఎలా పడినా ఇళ్ళేనయ్యం, హాయిగా పడుకున్నాం, మనకు ఊడి మంది తింటున్నాం. అతను వస్తే ఏమనుకుంటారు, మనకు ఊడి మంది తినేవాడు, మన ఇల్లు మంది కాదు, మన భూమి మంది కాదు అని మేమే ప్రచారం చేసాం. మీ ఉమ్, బతుకు మీరు బతకాలంటే అతను ఓటేయకంటారా బాబు అని చెప్పాం. ఉమ్, అతను ఏం చేస్తున్నాడు, మేము చెప్పిందే నిజమని చెప్తున్నాడు మళ్ళీ వచ్చి. ఉమ్. కాగల మరి కార్యం అటువంటిప్పుడు గంధర్వులే తీరుస్తున్నారా అలాగేదండి. ఇప్పుడు ఒక ఇంట్లో దెయ్యం ఉందండి. సార్? ఈ దెయ్యం తోలేసాం, రెండు మీరని ఆ ఇల్లు అతికిచ్చాం మనం. ఓ ఓ రాత్రి కాడ కిటికీ తప్పులు టపా టపా కొట్టుకుంటున్నాయి అనుకో,
ఏంటి అని తలుపు తీసిరోడికి ఆ దెయ్యం కనపడింది దానికి మీరు ఏం చేస్తారు? ఇంట్లో నుంచి పారిపోరా? ఉమ్. లేదా మళ్ళీ మంత్రగాన్ని తెచ్చి మంత్రం వేస్తారు కదా, దెయ్యం పోగొట్టేస్తారు కదా. అంతే, ఖచ్చితంగా. దయ్యాన్ని అవును. ఆహ్వానించరు కదా. ఉమ్. పారదోలుతాం. అప్పుడు దయ్యం ఏం చేయాలి? ఒకవేళ దయ్యం ఆ ఇంట్లో సొరబడాలంటే కనీసం అది ఏం చేయాలి? మామూలు మనిషిలాగా వేషం మార్చుకుని ఉమ్. మంచిగా మాట్లాడతా జాగ్రత్తగా దూరాలి మళ్ళీ. వేషము. అలాంటి దూరి జ్ఞానం కూడా లేకుండా ఈ పొట్టేళ్ళ రక్త తర్పణం చేసిన వాళ్ళని కేగేసి భుజం మీద చేసి మీరు అలాగే ఉండంటారా బాబు, మీరు అలాగే చేయండి మీకు అండగా ఉంటారు అంటున్నాడు. ఉమ్. చైన్ స్నాచర్స్ కి, రౌడీ షర్ట్స్ కి, గంజాయి బ్యాచ్ కి, బ్లేడ్ బ్యాచ్ కి మద్దతుగా నిలుస్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తున్నారు, అప్రతిష్ట పాలు చేస్తున్నారు, మీరు చాలా అతను చిన్న చూపు చేశాడు, దాన్ని దోపిడీ చేశారని అందరూ అనుకుంటుంటే భక్తులు మనోభావాలు దెబ్బతీశారు అనుకుంటే ఇక మీదట అలా చెయ్యం, వాళ్ళ మీద కఠినంగా శిక్ష చేస్తాం, పొరపాటు జరుగుంటే క్షమించండి అనేటువంటి ఒక మాట నోటి నుంచి ఒక మాట ఎందుకు రావట్లేదండి? ఉమ్. ఈ ప్రజలందరికీ కూడా ఇవాళకి కూడా అదేదో దేవాలయం అంతా అదే చిన్న దొంగతనం అన్నట్టు పరకామణిలో అద్దరిపోయి దొప్పితే కూడా తప్పండి, మహాపాపం. ఉమ్. ఇన్ని తప్పులు ముడ్డి కింద పెట్టుకుని కరుణాకర్ రెడ్డి తిరుపతిలో రికార్డింగ్ డ్యాన్స్ చేస్తాట. సుబ్బారెడ్డి చాలా మంచివాడిని బొట్లు పెట్టుకుని వేషం వేసి తిరుగుతాడు. అతను రాజశేఖర డయాలను వైజాగ్లో కొల్లగొట్టేసాడు. ఉమ్. వీళ్ళ చరిత్రలో వీళ్ళు బందిపోటు దొంగలండి, వీళ్ళు ఉమ్. దండుపాళ్ళు బ్యాచ్ అండి. ఉమ్. ఏంటండి ఇప్పుడు మీకు దొంగల్లో కూడా రకాలు ఉంటాయి. జేబు కొట్టేసి మెదలకుండా పోతాడు, ఉమ్. దానివల్ల మీకు డబ్బు ఒకటే నష్టం. లేదా మీ సూట్ కేసు ఎత్తుకుపోతాడు, అందులో విలువైన వస్తువులు ఒకటే నష్టం. ఈ దండుపాళ్ళెం బ్యాచ్ మీరు సినిమా కూడా చూసుంటారు. ఉమ్. కొట్టి చంపేసి దోచుకుని అత్యాచారాలు చేసి ఆ ఇంట్లో ఉన్న తినేసి అక్కడే మల విసర్జన చేస్తారు. అలాంటి వాళ్ళు వీళ్ళు. రైట్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ ద డిబేట్. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక వాల్యుబుల్ పాయింట్ తోటి మళ్ళీ మీ విశ్లేషణని, మీ అభిప్రాయాలని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలపై ఖచ్చితంగా డైలీ న్యూస్ వీక్షకులకు నింపుతాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్ ఇన్ ద డిబేట్ సార్. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ.